పెద్ద బంగారం సాంబా పప్పుచారులో వడియాలు నదులన్నీ సముద్రంలోనే కలిసినట్టుగా జాబ్ చేసేది ఆడపిల్ల కోసమే కదా. కాదు పుష్ప, ఒక స్వతంత్ర వ్యక్తిత్వాన్ని చాటుకోవడానికి కూడా జాబులు చేస్తారు. పప్పుచారులోకి వడియాలు. ఈ విషయం నీకు తెలియదని నేను అనుకోలేదు. అలా అని ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా జాబులు చేయండి చూద్దాం. పుష్ప, నీకు వ్యక్తిత్వం గౌరవం అంటే బహుశా అర్థం జరిగితే తెలియదు. ప్రతి దాన్ని డబ్బుతో ముడిపెట్టాయా? జీవితంలో డబ్బు అవసరమే, కానీ డబ్బే జీవితం కాదు కదా. ఏం చెప్తుంది ఏం చెప్తుంది. ఇవన్నీ ఉపన్యాసాలు చెప్పడానికి మాత్రమే బాగుంటాయి. వడియాలు అప్పుడప్పుడు అసలు మీకు ఎంత కావాలో చెప్పండి, మేము ఇస్తాము. అరే మోసం పడకండి. కళ్ళు పత్తికాయలంత చేసుకొని తీసుకుంటాం అనుకుంటున్నావా? పుష్ప, ఏదో ఫస్ట్ టైం గిఫ్ట్ ఇచ్చావు కదా అని నువ్వు ఇచ్చిన నగలు తీసుకున్నాం. అందుకే మేము చూడలేకపోయాము. నువ్వు డబ్బులు ఇస్తే నెలలో తీసుకుంటాం. ఇవన్నీ ఇయే చక్రాలు లాంటివి. వడియాలు అయితే అటు వెనక ఒక డబ్బా ఉంది ప్లాస్టిక్ అందులో మా దగ్గర చదువు ఉంది. ఇంకెప్పటికి జాబ్ చేసుకుంటాం, స్వతంత్రంగా జీవిస్తాం. పెరుగు కూడా అవదే వాళ్ళు ఇందాక ఒక గంట పైన ఎందుకు అందరూ ఇలా సీరియస్ అయిపోతున్నారు? నేనేమన్నానని? కలుగుతుంది మధ్య ప్యాకెట్లు ఉండాలి. ఒకటే ఉంది. ఒకటి ఉంటే ఇద్దరు లాభమైంది. నాకు మర్చిపోయి నాకు నేను ఒకటే ఉంది నువ్వు మంచి ఇంకొకతే సాయంత్రం ఇది నువ్వు తిందగాను వల్ల ఏమి ఇదేమో కోసేసిన నేను తిన్నానయ్యా బాబు. పొద్దున ఒకటి తినాలి నేను. సరే అయితే ఉంది. ఎందుకు ఇది బాగుంటుంది.